మోహనవాణి శ్రోతలకు నమస్కారం. గరుడ గేతనము తరువాయి భాగమునకు స్వాగతం. ధర్మరాజు తన సోదరులలో ఒక్కడు కూడా రాకపోవుటను చూచి ఆ రమణీయ ప్రదేశమున పురోగమించి ఆ సరోవరమును సమీపించాడు. దాని కూలమున నిర్జీవులై పడి ఉన్న తమ్ములను, చిందరవందరగా పడి ఉన్న ఆయుధములను చూచి చాలా తడువు దుఃఖించాడు. అంతటా బలపరాక్రమవంతులకు సోదరులు ప్రాణహీనులై పడి ఉండుట అతనికి విస్మయమును కలిగించింది. శరీరములందు ఎట్టి గాయములు లేక వారట్లు ప్రాణములను కోల్పోవుటకు కల కారణమును గురించి ఆలోచించి తప్పక ఏదో భూతము ఇట్లు చేసినదని భావించాడు. లేదా దుర్యోధనుడు కానీ శకుని కానీ ఏదో ప్రయోగము చేసి ఉండవచ్చునని శంకించాడు. తన తమ్ముల శరీరములందు ఎట్టి గాయములు లేకుండుటయో, వారి వదనములందు ప్రసన్నత తరుగకుండుటయో అతనికి ఆశ్చర్యమును కలిగించింది. అతడు ఆ జలమును పరీక్షించి ఆ జలమునందు విషము కలపబడలేదని నిర్ధారించుకొని జలములను త్రాగుటకై ఆ తటాకమునందు దిగాడు. అంతటా అతనికి ఎదురుగా కొంగ రూపమున నిలిచియున్న యక్షుడు అతనిని వారించి ఇలా పలికాడు: రాజకుమారా, నేనిందలి మత్స్యములను తినుచున్నవాడను. దీనిపై ముందు నుండియే నాకు అధికారం ఉంది. నా ప్రశ్నలకు సమాధానము చెప్పకుండా జలమును త్రాగినచో నీ సోదరుల వలె నీవును యమలోకమునకు చేరదవు. యక్షునితో యుధిష్ఠిరుడు ఇలా వినమ్రుడై పలికాడు: నీవు రుద్రుడవో లేక వసుగణములలోనూ మరుద్గణములలోనూ గల ప్రధాన దేవతవో అయి ఉండవచ్చును. దేవతలు యక్ష గంధర్వాదులలో ఎవరునూ నిర్జింపలేని నా తమ్ములను జయింపగలవారు లేరు. అట్టి వారిని పడగొట్టగలిగిన నీవెవరవై ఉందువు? నీకు కావలసినదేమి? నేను వినమ్రుడనై నీకు నమస్కరించుచున్నాను. అంతటా ఆ యక్షుడు తాటి చెట్టు ప్రమాణము గల భయంకరాకారముతో అచటనున్న వృక్షమును అధిరోహించి యుధిష్ఠిరునితో ఇలా పలికాడు: ఓ రాజా, నీ ఈ తమ్ములు నేను మరల హెచ్చరించినను లెక్క చేయక తమ బలముతో నీటిని గొనిపోవుటకు ప్రయత్నించారు. అందువలన నేను వారిని అంతమొందించాను. నీకు జీవితేచ్ఛ ఉన్నచో నా ప్రశ్నలకు సమాధానము ఇయ్యకుండా ఇందలి నీటిని త్రాగుటకు సాహసింపకు. అంతట యుధిష్ఠిరుడు ఇలా విన్నవించాడు: ఓ యక్ష, నీ అనుమతి లేక నీ అధీనముననున్న వస్తువును కొనిపోవుటకు ఇచ్చగించను. నా బుద్ధికి భాషించిన మేరకు నీ ప్రశ్నలకు సమాధానములు ఇచ్చుటకు ప్రయత్నించదను. అంతటా వారిరువురి మధ్య ప్రశ్నోత్తరములు ఇలా సాగాయి. యక్షుడు: సూర్యుని ఉదయింపచేయువారెవరు? అతనికి దగ్గరగా నడుచువారెవరు? అతని అస్తమయమునకు కారకులెవరు?
అతడు దేనియందు ప్రతిష్ఠుడై ఉన్నాడు. యుధిష్ఠిరుడు బ్రహ్మ సూర్యుని యందు ఉదయింపచేయును. అతనికి దగ్గరగా చరించువారు దేవతలు. అతని అస్తమయమునకు కారణము ధర్మము. అతడు సత్యమునందు ప్రతిష్ఠుడై ఉండును. యక్షుడు మానవుడు దేని వలన శ్రోత్రియుడగును? దేని ద్వారమున మహత్తరమైన పదమును పొందును? దేనితో కలిసి ద్వితీయుడగును? దేని వలన బుద్ధిమంతుడగును? యుధిష్ఠిరుడు మానవుడు వేదాధ్యయనము ద్వారా శ్రోత్రియుడగును. తపస్సు ద్వారా మహత్తర పదమును పొందును. ధైర్యముతో కూడి ఉన్నచో ద్వితీయుడగును. వృద్ధుల సేవ చేత బుద్ధిమంతుడగును. యక్షుడు బ్రాహ్మణులందు దైవత్వమనగానేది? వారిలో సత్పురుషుల వంటి వారి ధర్మమేది? వారి యొక్క మనుష్య భావన ఏది? వారి అందలే అసజ్జనులను పోలిన ఆచరణ అనగానేది? యుధిష్ఠిరుడు స్వాధ్యాయమే బ్రాహ్మణులయందు దైవత్వము. తపస్సు సత్పురుషుల వంటి వారి ధర్మము. మరణము మనుష్య భావము. ఇతరులను నిందించుట అసత్పురుషుల వంటి వారి భావము. యక్షుడు భూమి కన్నా బరువైనదేది? తండ్రికైన ఎత్తైనదేది? వాయువు కన్నా వేగవంతమైనదేది? గడ్డి కన్నా అధికమైనదేది? యుధిష్ఠిరుడు భూమి కన్నా బరువైనది తల్లి. తండ్రి కన్నా ఎత్తైనది ఆకాశము. వాయువు కన్నా వేగవంతమైనది మనస్సు. గడ్డి కంటే అధికతరమైనది చింత. స్వస్తి సశేషం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.